ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహనంపై సిరుల తల్లి దివ్య కటాక్షం, తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవ వైభవం. కపిలతీర్థంలో పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సుగంధాభిషేకం, కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు అంకురార్పణ. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, అభివృద్ధి పనులపై సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇస్కాన్ కమల మందిరంలో ఘనంగా గోవర్ధన పూజ, గోవర్ధన శిలకు నేత్రపర్వంగా పంచామృతాభిషేకం. గజవాహనంపై శ్రీ పద్మావతి దేవి దివ్య సమ్మోహక కటాక్షం అశేష భక్తకోటిని భక్తి పరవశంలో ఓలలాడించింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ, వసంతోత్సవ క్రతువు, గజవాహన సేవలు నయన మనోహరంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువు తీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం సాయంత్రం వసంతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సుగంధభరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పంచోపచారాలతో అర్చనలు నిర్వహించి నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళ హారతులు అందజేసి నైవేద్యాలను సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజనల నడుమ అమ్మవారు ఆలయం నుంచి ఊరేగుతూ మాడవీధుల్లో విహరిస్తుండగా అర్చకులు వసంతాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా, వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా, వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో నయన మనోహరంగా విహరిస్తూ భక్తకోటికి అభయప్రదానం చేశారు.
కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన మంగళవారం రాత్రి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ శోభాయమానంగా జరిగింది. తిరుమల శ్రీవారి నుండి తీసుకొచ్చిన లక్ష్మీ కాసులహారంతో పాటు దగదగాయమానమైన దివ్య తిరువాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల జయ జయ ధ్వనులు, కోలాటాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, దివ్య ప్రబంధ పఠనాదులతో అమ్మవారి గజవాహన సేవ తిరుచానూరు మాడవీధుల్లో అత్యద్భుతంగా సాగింది. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరా ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. ఈ సందర్భంగా వాహన సేవ ముందు టీటీడీ చైర్మన్ పలు పుస్తకాలను ఆవిష్కరించారు. టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం అనువదించిన మార్కండేయ పురాణం, డాక్టర్ బాబా వలిరావు అనువదించిన లింగ పురాణం, డాక్టర్ డి ప్రభాకర కృష్ణమూర్తి అనువదించిన వామన మహాపురాణాలను ఈరోజు అమ్మవారి గజవాహన సేవ ముందు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని కపిలతీర్థం పుణ్యక్షేత్రం శివ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. కార్తీక మాసం ప్రారంభోత్సవాలను పురస్కరించుకుని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని సన్నిధిలో టీటీడీ విశ్వశాంతిని కాంక్షిస్తూ కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో పంచమూర్తులకు సుగంధాభిషేకం, గణపతి హోమ కార్యక్రమానికి అంకురార్పణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 14 నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ఆవరణలో పంచమూర్తులకు అభిషేకం మనోహరంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ కామాక్షి దేవిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వరుల మూర్తులను కొలువుతీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాది దేవాయ. ఇక మంగళవారం రాత్రి నెల రోజుల పాటు జరిగే కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పర్యాగ్నికరణం, మృత్సంగ్రహణం తదితర వైదిక క్రతువులను నిర్వహించి అంకురార్పణ చేశారు. తర్వాత కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, లఘు పూర్ణాహుతి, గణపతి సహస్రనామార్చన, విశేష దీపారాధన, మంత్రపుష్పం, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ఏబి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, చేపట్టాల్సిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై చర్చించిన పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధి విధానాలకు లోబడి టీటీడీలో అమలు చేయాలని
నిర్ణయించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి, అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో నిరంతరం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, ఉద్యోగుల క్వార్టర్స్ ఆధునీకరణతో పాటు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆ విధి విధానాలను అనుసరించి అందులో ఇమిడియట్ వాళ్ళనందరినీ కూడా టీటీడీ కూడా రెగ్యులరైజ్ చేయబోతుంది. ఇది మొదటి ప్రధానమైనటువంటి నిర్ణయం. రెండవది, గత బోర్డులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్నదాన్ని నిరంతరము భక్తుల కోరిక మేరకు వాళ్ళ సంకల్పంతో జరపాలని నిశ్చయించినటువంటి ఆ హోమాన్ని ఈ నెల 23వ తారీఖున ప్రారంభం చేయబోతున్నామన్నటువంటి విషయాన్ని భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాం. తొలుత కొద్ది మందితో ప్రారంభించి దాన్ని మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా అవసరమైతే స్లాట్ల విధానంతో కొనసాగించాలని నిర్ణయం తీసుకొని దానికి ఆర్జితంగా 1000 రూపాయల రుసుమును నిర్ణయించటం జరిగింది. ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఇందులో భక్తులు పాల్గొనవచ్చును. నేరుగా దాదాపు 100-150 మందికి పైగా కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆన్లైన్ ద్వారా ఎంతమందికైనా కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. నవంబర్ 23వ తారీఖున శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలిపిరి వద్ద గోశాల సమీపంలో ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో నిరంతరము కొనసాగబోతోంది. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం దగ్గర టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి, అదంతా కూడా ఏమాత్రం కూడా రహదారికి దారికి అవకాశం లేని రీతిలో ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ కోసమని 25,67 రూపాయలతో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండర్ను ఖరారు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు అదనంగా కేటాయించిన 132 ఎకరాలలో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి మరో 15 కోట్లతో టెండర్లు పిలవటానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉద్యోగస్తుల ద్వారా ఆ పైకాన్నంతా కూడా ఉద్యోగస్తులే టీటీడీ పనిచేస్తుంది, ఉద్యోగస్తులు భరించటం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా అదనంగా గతంలోనే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్పేటువంటి విషయం, ఉద్యోగస్తులకు అందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులతో సహా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలాలు ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన దానిలో భాగంగా ఇంకా మేము తిరుమల తిరుపతి దేవస్థానం కలెక్టర్ను కోరటం జరిగింది. దానికి సంబంధించిన పనులు శరవేగంతో జరుగుతున్నాయి. తొందరలోనే మరిన్ని ఎన్ని వందల ఎకరాలు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని నెక్స్ట్ బోర్డుకు పెంచడం జరుగుతుంది. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు నివసిస్తున్న రామ్నగర్ క్వార్టర్స్ లో 6,15,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేయటానికి టెండర్లను ఆమోదం తెలపటం జరిగింది. స్వామివారి 2 ఉత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసినటువంటి లక్షలాది భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగనివ్వకుండా వాళ్లకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కూడా చేయించినటువంటి సేవలో భాగంగా కష్టపడిన ఉద్యోగస్తులకందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు 10,000 రూపాయలు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,850ను బ్రహ్మోత్సవ బహుమానంగా
అందించాలని నిర్ణయించటం జరిగింది. తిరుమల ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 5 ప్యాకేజీల కింద సేవలందిస్తున్న 1694 మంది పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు 3,40,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు పొడిగించేందుకు సౌత్ ప్యాకేజ్ అంటే 13,20,00,000 ప్యాకేజీ కింద 9,60,00,000 మంజూరు చేయటం జరిగింది. శ్రీవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలలో నైవేద్యం, ప్రసాదాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాల తయారీకి అవసరమైన పప్పు దినుసులు, చక్కెర, మిరపకాయలు, నెయ్యి డబ్బాలు నిల్వ ఉండటానికి తిరుపతిలోని అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్లో 11,05,00,000తో నూతన గోడౌన్ నిర్మాణానికి టెండర్లను పాలక మండలి ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న 3 గోడౌన్లలో టీటీడీ అవసరాలకు 15 రోజులకు సరిపడా స్టాక్ నిల్వ ఉంచేందుకు మాత్రమే అవకాశం ఉన్నది. నూతన గోడౌన్ నిర్మాణం ద్వారా 60 రోజుల నుండి 90 రోజుల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలుగుతుంది. తిరుచానూరు అమ్మవారి దర్శనం కోసమని వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా రవాణా సదుపాయాలు పెంచాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నది కనుక ఇందుకు గాను ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు మంగళం ఆర్టీఓ కార్యాలయం నుండి గుంట రోడ్డులోని పద్మావతి ఫ్లోర్ మిల్ వరకు గల 2 కిలోమీటర్ల 900 మీటర్ల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు 15,12,00,000 మంజూరు చేయటం జరిగింది. అలాగే రేణుగుంట రోడ్డులోని నారాయణ ఎక్స్ప్రెస్ జంక్షన్ నుండి తిరుచానూరు వద్ద గల హైవే రోడ్డు వరకు ఉన్న రోడ్డును డివైడర్లతో కూడిన 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 13,29,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించటంలో భాగంగా రేణుగుంట రోడ్డులోని హీరో హోండా షోరూం నుండి తిరుచానూరు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వరకు 1 కిలోమీటర్ 135 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 3,11,00,000తో టెండర్లను ఆమోదించటం జరిగింది. తిరుపతిలోని ఎంఆర్పల్లి జంక్షన్ నుండి పాత తిరుచానూరు రోడ్డు జంక్షన్ వరకు అన్నమయ్య మార్గం ద్వారా 2వ సత్రం నుండి అన్నమయ్య మార్గం వరకు ఫుట్పాత్లు, డ్రైన్లు, సెంట్రల్ డివైడర్ తదితర అభివృద్ధి పనుల కోసమని 4,89,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకుళమాత ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనునిత్యము పెరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. భక్తుల సదుపాయం కోసమని తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుండి వకుళమాత ఆలయం వద్ద గల జాతీయ రహదారి వరకు 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి 21,10,00,000 రూపాయల టెండర్ని ఆమోదించటం జరిగింది. రోగులకు చక్కటి ఆయుర్వేద వైద్యులు అందిస్తున్న యశ్వి ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించటానికి 1,65,00,000 రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ అభివృద్ధి పనులకు టెండర్ని ఆమోదించటం జరిగింది. తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసును. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసమని రూయా హాస్పిటల్లో గల పాత టీబీ వార్డు స్థలాన్ని వినియోగించుకోవటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రూయా ఆసుపత్రికి వస్తున్నటువంటి టీబీ రోగులకు మంచి సదుపాయాలతో కూడిన నూతన టీబీ వార్డు నిర్మాణానికి 1,79,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రికి
రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నది. రాయలసీమకే తలమానికమైనటువంటి ఆసుపత్రి ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వైద్య సంస్థ ఇది. రోగులకు సహాయకంగా వచ్చిన వారు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటం అధికారులు గమనించటం జరిగింది. దీనికోసమని ఇటీవల ఒక వసతి భవనాన్ని నిర్మించటం జరిగింది. కానీ అది కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో మరింత మంది రోగుల సౌకర్యం కోసమని 3,35 లక్షల రూపాయలతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో 2 అంతస్తుల నిర్మాణానికి టెండర్ను ఆమోదించటం జరిగింది. స్విమ్స్ కు వైద్యం కోసం వచ్చే రోగులకు మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవటంలో భాగంగా నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి 74,24,00,000 రూపాయలతో టెండర్ని ఖరారు చేసి ఆమోదించటం జరిగింది. అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రి భవనాల ఆధునీకరణకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసి నిర్మించినటువంటి స్విమ్స్ వైద్యశాల ఈ రోజున మరింత మెరుగుగా చేయవలసినటువంటి బాధ్యత, మరింత నాణ్యతతో ఉంచాల్సినటువంటి బాధ్యత, మరింతగా పెరుగుతున్నటువంటి రోగులకు సౌకర్యవంతంగా ఉంచాల్సినటువంటి బాధ్యతను గుర్తించినటువంటి టిటిడి దీనికోసమని మొత్తం స్విమ్స్ ఆసుపత్రి యొక్క పునర్నిర్మాణానికి, అంటే మొత్తం బిల్డింగ్ అంతా కూలగొట్టి చేయటం కాదు, దానికి సంబంధించిన రివైవ్ ప్రోగ్రాం చేయటానికి 197 కోట్లతో పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. ఇది ఫేజ్ మేనర్ కింద 3 సంవత్సరాల కాల పరిమితితో చేయటం జరుగుతుంది. నడకదారుల్లో తిరుమలకు వస్తున్న భక్తుల భద్రత కోసమని తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో డిజిటల్ కెమెరా ట్రాప్లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్ కు అవసరమైన పరికరాల కొనుగోలుకు 3,50,00,000 రూపాయలు మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. కరీంనగర్ లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 15,54,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. సాంప్రదాయ కళల్ని తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని మన శిల్ప కళాశాలలో సాంప్రదాయ కలంకారీ మరియు శిల్పకళలో ప్రాథమిక శిక్షణకు సంబంధించి సాయంకాలం కోర్సులు, ఒకప్పుడు చిన్నప్పుడు మేము డిగ్రీ చదివే రోజులలో మా డిగ్రీకి అలాగే ఇంటర్మీడియట్ కూడా సాయంకాలం కళాశాలలు నడిచేటువంటివి. మన టీటీడీనే వాటిని నిర్వహించటం కూడా జరిగింది. నా సహపాఠులు ఎంతోమంది ఉన్నారు సాయంకళాశాలలో చదివినటువంటి వాళ్ళు. అలాగే మరింత ప్రోత్సాహం కలిగించటానికి, శిక్షణ పెంచటం కోసమని సాయంకాలం అంటే ఉదయం తమ దైనందిన జీవితంలో అనేక వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు, ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఈ కలంకారీ మరియు శిల్పకళలో నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి ఈ సాయంకాలం కోర్సుల్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అనంతరం టీటీడీ ఈవో ఏబి ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు టీటీడీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరుగుతుందని, స్విమ్స్ అవసరాల మేరకు న్యూరో, కార్డియో బ్లాక్లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని, నడకదారి భక్తుల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తూ ఏవైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టారో అదే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రస్తుతం కాంట్రాక్ట్లో ఉన్నా లేకపోతే కార్పొరేషన్లో ఉన్నా ఎక్కడున్నా అని కూడా వారి డేటా అంతా తీసుకొని ఆ నిబంధనలకు లోబడి ఆ నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి నెక్స్ట్ బోర్డుకు తీసుకొచ్చి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రెగ్యులరైజేషన్ కోసం.
లాస్ట్ బోర్డు అంటే ఈ కొత్త బోర్డు కాకుండా పోయిన బోర్డు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్ నాయకత్వంలో ఉన్నటువంటి బోర్డు న్యూరో కార్డియో సెంటర్ ఒకటి సపరేట్గా కట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ న్యూరోలో న్యూరాలజీ ఉంటుంది, న్యూరో సర్జరీ ఉంటుంది, కార్డియాలజీ అండ్ కార్డియో సర్జరీ. ఇది న్యూరో కార్డియో బ్లాక్ అనేది సపరేట్గా పెట్టాలి. ఎందుకంటే స్విమ్స్ చాలా కంజెస్టెడ్ అయిపోయింది. స్విమ్స్ ఇప్పుడున్నటువంటి భవనాలు ఓన్లీ 300 పడకల ఆసుపత్రిగా మొదలై ఇప్పుడు 1200 పడకలకు చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పడకలన్నీ కూడా ఏం చేస్తున్నామంటే బిల్డింగ్ చాలక వరండాల్లో కూడా పడకలు వేసి రోగులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసే. కాబట్టి ఎక్స్ట్రాస్ అనే ఉద్దేశంతో పోయిన బోర్డులో 100 కోట్లతో న్యూరో కార్డియో బ్లాక్ ఒకటి కొత్తది కట్టాలని చెప్పి తీసుకున్నాం. తర్వాత దాన్ని టెండర్స్కి వెళ్ళి టెండర్స్ ఫైనలైజ్ చేస్తే ఇప్పుడు 77 crores ఈరోజు టెండర్ ఫైనలైజేషన్ చేశాం. అంటే ఇంతకుముందు తీసుకున్న బోర్డు నిర్ణయం అని ఇంప్లిమెంట్ చేసి టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ చేసి ఈరోజు టెండర్ సంబంధించడం జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి స్టడీ చేసిపోయింది. ఇంకొక 1 weekలో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి మాకు 3.5 కోట్ల విలువ చేసేటువంటి కెమెరా ట్రాప్స్, అంటే కెమెరా ట్రాప్స్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటివి. ప్రతిరోజు కూడా దాంట్లో ఉన్నటువంటి మెమరీ కార్డు మనం తీసుకొచ్చి దాన్ని కంప్యూటర్లో పెట్టి అక్కడ యానిమల్ మూవ్మెంట్ ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డిలే అవుతుంది. కొత్త కెమెరాస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యానిమల్ పాస్ అయితేనే మనకు అలర్ట్ వచ్చేసి ఇక్కడ ఆ ఫోటో ట్రాన్స్ఫర్ అవుతుంది డైరెక్ట్గా. సో అటువంటి కెమెరాలు కొనడానికి 2.5 crores 500 కెమెరాలు కొనడానికి ఈరోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బోర్డు నిర్ణయించింది. ఇంకొక 1 crore హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ను తగ్గించడానికి చాలా పరికరాలు వాళ్ళు మాకు ఇచ్చారు. ఆ పరికరాలను కూడా వాళ్ళు కొనాలన్నారు. కాబట్టి వాళ్ళకు ఈ 3.5 crores యాజ్ ఏ వన్-టైం మెజర్ ఈ సంవత్సరం ఇస్తున్నాం. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఈ పరికరాలను మెయింటైన్ చేయడానికి, తర్వాత మ్యాన్ పవర్ ఎంతైతే వాళ్ళు డిప్లాయ్ చేస్తారో ఆ ఏరియాల్లో వాళ్ళు కొత్త మ్యాన్ పవర్ డాక్టర్స్ను తర్వాత కొన్ని వెహికల్స్ను అవన్నీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. దానికి కావాల్సినటువంటి రొటీన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఇవ్వడం జరుగుతుంది. యదుకుల నందనుడు శ్రీకృష్ణుడు ఇంద్రుని జయించి గోకుల వాసులను గోవులను ఉద్ధరించిన పరమ పవిత్ర శోభతరుణం కార్తీక శుక్లపక్ష పాడ్యమి. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో మంగళవారం గోవర్ధన పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. గోవర్ధనం అంటే గోవులను వర్ధనం వృద్ధి చేయడం అని అర్థం. దీపావళి తరువాత రోజు గోవర్ధన పూజ నిర్వహించడం సంప్రదాయం. బృందావనంలో ఇంద్ర వరుణాదుల ఆగ్రహానికి గురైన గోకుల వాసులను శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిధారిగా ఉద్ధరించిన సందర్భాన్ని పురస్కరించుకుని గోవర్ధనగిరి పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇస్కాన్లోని రాధాకృష్ణుల సన్నిధిలో గోవర్ధన శిలకు పంచామృతాలు, పుష్ప, గంధాక్షతలతో అభిషేక సేవ, విశేష అర్చనాది కైంకర్యాలను మనోహరంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవంలో పాల్గొని హరే కృష్ణ భజనలు చేస్తూ పరవశంలో ఓలలాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమలేసుని తీర్థ కైంకర్య సేవలో తరించిన భక్త శిఖామణి తిరుమల నంబి తిరుమల తొలి పౌరుడిగా విందుకెక్కారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో అవతరించిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను టీటీడీ 10 రోజుల పాటు నిర్వహించింది. తిరుమల తొలి పౌరుడు భక్త శ్రేష్ఠుడు తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుమల నంబి సన్నిధికి విచ్చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమల నంబికి సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి సేవాకాలం శాతుమర జరిపారు. ఇక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ వీధుల్లో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చారు. స్వామివారికి అభిముఖంగా మరో తిరుచిపై తిరుమల నంబి వారిని ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమొర నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. కార్తీక మాసం ప్రారంభంలో ఆలయాలలో విశేషించి శివాలయాలలో ఆకాశ దీపం వెలిగించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ వాయులింగేశ్వరుని గర్భాలయ సన్నిధి నుండి తీసుకువచ్చిన అఖండ దీపజ్యోతికి అర్చకులు విశేషంగా ఆరాధనలను జరిపారు. అనంతరం సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపారాధన పూర్తి చేశారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి. ఇక కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో చొప్పరాలపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనంబాదేవిని, శ్రీ చండికేశ్వరులను సకలాభరణ భూషితంగా సర్వసుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. విశేష ఆరాధనలతో హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల శంభో శంకర నామస్మరణ నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి కాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభంతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మహానందీశ్వరాలయంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తులు ఆలయంలో దీపాలను వెలిగించారు. అలాగే అర్చకులు, అధికారులు ధ్వజస్తంభం చెంత అఖండ జ్యోతికి గణపతి పూజ, పుణ్యాహవచనంతో పూజలు చేశారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ఆకాశ దీపాన్ని వెలిగించి హారతులు అందజేశారు. అలాగే ఒంగోలులోని అతి పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఆకాశ దీపారాధనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గర్భాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో అఖండ దీపానికి స్వామివారికి పూజలు పూర్తి చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపారాధన పూర్తి చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప నగరంలోని కామకోటి శ్రీ కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో భక్తిరసభరితంగా సాగిన ఆది దంపతుల అభిషేక సేవను భక్తులు వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి. ఇక ఇటు కడపలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.